మన ఫై టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. వాల్మీకుల ఎస్టీ సాధన కల కూటమి ప్రభుత్వంతో నెరవేరుతోందని గట్టిగా విశ్వసిస్తున్నామని ఎస్టీ పునరుద్ధరణ రిజర్వేషన్ సాధన ఆర్గనైజింగ్ రాయదుర్గం సభ్యులు పేర్కొన్నారు. 63 ఏళ్ల ఎస్టీ రిజర్వేషన్ కలను కూటమి ప్రభుత్వం నెరవేరిస్తే వాల్మీకి ప్రతి కుటుంబంలో కూటమి ప్రభుత్వ పెద్దల ఫోటోలకు పూజిస్తామని వారు పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం పాటు వాల్మీకుల ఎస్టీ సాధన కోసం పోరాటం చేస్తున్న వాల్మీకి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోటలో వాల్మీకి కళ్యాణ మంటపం ముందు రాయదుర్గం ఎస్టీ పునరుద్ధరణ రిజర్వేషన్ సాధన ఆర్గనైజేషన్ తొలి సమావేశం నిర్వహించింది. అంతకుముందు మారమ్మదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమావేశానికి వాల్మీకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎస్టీ పునరుద్ధరణ రిజర్వేషన్ సాధన ఆర్గనైజేషన్ సమూహంలో ఎవరు నాయకులు ఉండరని, పోరాటాలు చేసే ప్రతి ఒక్కరూ తమకు నాయకులే అంటూ వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి నీరుగంటి శ్రీనివాసులు, కావలి రవి, కావలి ఈశ్వర్, ఆంజనేయులు, మల్లికార్జున, వాల్మీకి పవన్ కుమార్, ఆర్ట్స్ నాగరాజు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడారు. వాల్మీకుల చిరకాల కోరిక అయిన ఎస్టీ రిజర్వేషన్ ప్రస్తుత కూటమి ప్రభుత్వంతో కళ సాకారం అవుతుందని గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నందున ఎస్టీ రిజర్వేషన్ కోరికను నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి నెలకోసారి ఎస్టీ పునరుద్ధరణ రిజర్వేషన్ ఏ విధంగా సాధించాలన్న అంశాలపై చర్చిస్తూ పోరాటాలు ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా వాల్మీకి కుటుంబ సభ్యులు ఏకతాటిపై రావాలని దిశానిర్దేశం చేశారు. 63 ఏళ్లుగా తమ ఎస్టీ రిజర్వేషన్ కలను సాధించుకోకపోవడానికి కారణం మనలో ఐక్యత లోపించిందని పేర్కొన్నారు. మన భవిష్యత్తు తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం మన తరం ఉద్యమించి వాల్మీకుల కలను సాకారం చేసుకొని మన ముందు తరాల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన వారమవుతామని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం అసెంబ్లీ సమావేశంలో పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి వాల్మీకుల కష్టాలను వివరిస్తూ తక్షణమే వాల్మీకిలను ఎస్టీలో చేర్చాలని మాట్లాడడం వాల్మీకులందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకుల కుల పెద్దలు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే ఎస్టీ సాధన జరిగేలా మరింత సహకారం అందించాలని వారు కోరారు. వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్టీ సాధన సాధిద్దామంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రాష్ట్రంలో వాల్మీకుల ఎస్టీ సాధన కోసం పోరాడుతున్న ప్రతి వాల్మీకి కుటుంబ సభ్యులకి రాయదుర్గం ఎస్టీ పునరుద్ధరణ రిజర్వేషన్ సాధన ఆర్గనైజేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఒత్తిడి పెట్టి కూడా మనం చేయాలా. అదే రకంగా వచ్చేసి ఈరోజు మేము అందరూ చూస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ జయంతి వస్తే ఇంకోమని కలుస్తారు. అదే రకంగా వచ్చేసి ఏరుకు 10 మంది ఇచ్చిన రెండింటికి అసలు వాల్మీకి జయంతి మనం సాధిస్తే మాత్రం మన తదనంతర పిల్లలకు చాలా లైఫ్ ఉంటుంది. పిల్లలకి మనం ఇట్లా ఈ విధంగా పోకపోతే జీవితాన్ని మనం బాధపడటం మన పిల్లలు, మన ప్రధాన పిల్లలందరూ బాధపడుతుంది. ఈ ఎస్టీ సాధన కమిటీకి ఒక పాయింట్ ఏమంటే అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా పోరాటం చేయాలి. గత 60 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు మారినాయి. అది కూడా చేస్తారు, అంటారు, ఎంక్వైరీ అంటారు, అన్నీ చేస్తారు. తర్వాత అక్కడ స్టాప్ అవుతున్నది. ఈ విధంగా స్టాప్ కాకుండా ముందుకు పోవాలంటే మనలో ఫస్ట్ యూనిట్ రావాలి. వాల్మీకి యూనిట్ రావాలి. మన పిల్లల బస్సు కోసం ఖచ్చితంగా పోరాడాలి. ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా సేమ్ ఇట్లే అన్ని పార్టీల పరంగా మనం మౌనం ఉంటే మాత్రం ఇది ఎగ్జామ్ సాధించలేము. కాబట్టి ప్రతి ఇంటికి ఒకరు ఖచ్చితంగా అంటే వచ్చి ఎస్టీ సాధన కమిటీ కోసం మనం ఖచ్చితంగా అంటే పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని చోట్ల మనం గట్టిగా పోరాటం మాత్రం సాధించగలం. కింద చెప్పినట్టు సిపిఐ పార్టీ వాళ్ళు ఏం ఆశించరు, ఆపద నుంచి ప్రతిఫలం వహిస్తారు. అట్లా మన వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా మన కోసం ప్రతిఫలం కోసం ఎస్టీ సాధన సాధించాలంటే కంపల్సరీ అందరూ కలిసి పనిచేయాలని ఈ సభకు తెలుపుతున్నాను. ఏ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థిగా నేను గతంలో ఇబ్బంది పడ్డాను. ఒక వాల్మీకి సోదరుడు అని చెప్పేసి బీసీఏ కేటగిరీ అని చెప్పేసి నేను కాలేజీలో ఐటీ కాలేజీలో జాయిన్ అయిపోతే నాకు సీట్ రాలేదు. ఎందుకని చెప్పేసి ఎస్టీ కేటగిరీలో ఉన్న ఎస్టీ కేటగిరీలోనే బీసీఏ కేటగిరీకి తక్కువ శాతం ఉంది. తక్కువ శాతం ఉందని చెప్పేసి అక్కడ కూడా మనకి ఆల్రెడీ అయిపోయినాయి. 10 ఎన్నో ఇచ్చినారంట, అవి కూడా అయిపోయినాయి. అందుకని చెప్పేసి ఒక ఎస్టీలో ఉంది కానీ మన బీసీఏ కేటగిరీలో ఉన్న వల్ల మనకు లేదు. అందుకని చెప్పేసి ఎస్సీ సాధనల కోసం అయితే మనం రేపొద్దున నేను ఫేస్ చేసినటువంటి ఇబ్బందులే రేపొద్దున మన ఫ్యూచర్ తరాలకు కావచ్చు, ఉన్నటువంటి మా బిడ్డలకు కావచ్చు, ఉన్నటువంటి వచ్చే బిడ్డలకు కూడా ఉండకూడదని చెప్పేసి మనం ఎంతైనా పోరాటం చేస్తున్నటువంటి సందర్భం ఏంటంటే
ఈరోజు మనం వాల్మీకి సాధన కమిటీ అనేది కావచ్చు, వాల్మీకి సేవా సమితి కావచ్చు, ఈరోజు రాజకీయ పార్టీలుగా ఈరోజు బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు వెళ్ళకుండా ఇది మనం ఈరోజు మేము సిపిఎంగా కూడా ఎందుకు ఈరోజు ఇక్కడ వస్తున్నామంటే అనేది మా పార్టీలో కాదు. ఇది ఈరోజు మనమంతా ఒక కుటుంబం, మనం ఒకంతా ఒక కమిటీగా ఏర్పడి మనమంతా పెద్దలుగా ఏర్పడి మన ఎస్సీ సాధనకైతే పోరాటం చేస్తే మన భవిష్యత్తు కావచ్చు, మీరు పొద్దున మా ఉండేటువంటి జాబ్స్ కావచ్చు, ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు, లాఠీలో కావచ్చు, తూటాలో కావచ్చు, కేసులు పెట్టిన ఏమైతే చెప్పండి. ఈరోజు నేను విద్యార్థి సంఘం లీడర్గా కావచ్చు, నా పైన కూడా 5 కేసులు ఉన్నాయి. నేను స్టూడెంట్ లీడర్ విద్యార్థుల కోసం పోరాడి, కానీ ఎప్పుడు కూడా భయపడలే. అలానే మన పైన కేసులు పెట్టినాయి, ఏదైనా చేయని, కానీ మనం వాల్మీకి సాధన సమితి, ఎస్టీ సాధన సమితిని మన ధ్యేయంగా మనం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నాకు తెలియజేస్తామన్నా. ఎప్పుడు కూడా మేము కూడా విద్యార్థుల పక్షాన్ని నాకు కూడా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మన వాల్మీకి సోదరులు కూడా ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల పక్షాన కూడా మేము కూడా పోరాటం చేసడానికి తప్పకుండా ఉంటాం. తప్పకుండా రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు పనిచేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ నాకు అవకాశం పెద్దలందరికీ హాజరైనటువంటి మా వాల్మీకి సోదరులందరికీ వాల్మీకి ఎస్టీ సాధన కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశం ఏదో కాలక్షేపం కోసమో లేదా బాతాకారులను కొట్టుకోవడం కోసమో ఈ సమావేశం ఏర్పాటు చేయడం లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీ సాధన కోసం దాదాపు 60 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. అనేక కేసులు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకుల యొక్క జీవితాలు మాత్రం మారడం లేదు. ఇది పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఎస్టీలుగా వాల్మీకులు ఉన్నారు. అదే రకంగా ఏపీలో శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అటు సైడ్ పోతే వాళ్ళు ఎస్టీలుగా ఉన్నారు. ఇంతకుముందు శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా, ఎందుకంటే వాళ్ళు కొండల్లో గుట్టలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్టీలుగా ఉన్నారని చెప్పి, అంటే కొండల్లో గుట్టల్లో ఉన్న వాళ్ళని ఎస్టీలుగా ఉంటూ బయలు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాల్మీకుల్ని ఎస్టీలుగా గుర్తించలేమంటూ బహిరంగంగానే చెప్తున్నటువంటి ఈ పద్ధతిని ఎస్టీ సాధన కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో ఒకటి, మా వాల్మీకుల్లోనే ఒక ఐక్యత లేనటువంటి పరిస్థితి. ఇంతకుముందు శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా అనేక మంది ఇప్పుడు అనేక రాజకీయ పార్టీలు వచ్చాయి. అనేక మంది వాల్మీకులు అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నారు. రాజకీయ పార్టీల పరంగా వాల్మీకులు చూస్తారు తప్ప, అయ్యా మనకంటూ ఎస్టీ సాధన కమిటీ ఉంది. ఆ ఎస్టీ సాధన కమిటీ ఆధ్వర్యంలో మనం ఎస్టీ సాధించుకుంటే భావి తరాలకు మనం ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ భవిష్యత్తు కోసం మనమందరం రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి పోరాడదామని చెప్పేసేటటువంటి చైతన్యం కలిగించేటటువంటి నాయకత్వం లేకపోవడం ఇక్కడ చాలా బాధాకరం. అందుకనే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎస్టీ సాధన కమిటీ పునరుద్ధరణ కమిటీని ఖచ్చితంగా చైతన్యపరుస్తాం. ఈ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైతే పల్లెన తిరుగుతాం. పల్లెల్లో ఉన్నటువంటి వాల్మీకులందరినీ ఐక్యం చేస్తాం. వాళ్ళకి ఎస్టీ సాధన ఎందుకోసం అనేది వాళ్ళకి వివరిస్తాం. వాళ్ళని కూడా ఈ ఎస్టీ సాధన కమిటీ చేసే పోరాటాల్లో భాగస్వాములు చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలిసి 2 నెలలకు ఒకసారి ఎస్టీ సాధన కమిటీ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయం మేరకు మీరు చేసే పోరాటాలకి కంపల్సరిగా మేము పార్టీలుగా రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా నేను కూడా ఒక వాల్మీకిగా ఎస్టీ సాధన కోసం నా వంతు శాయశక్తులకు కృషి చేస్తా. అవసరమైతే మా మిత్రుడు అన్నట్టుగానే మేము కేసులకు తూటాలకు భయపడేటోళ్ళం కాలో ఖచ్చితంగా ఎస్టీ సాధన కోసం పోరాటం చేసే పోరాటంలో ఎంతవరకైనా పోరాటం చేయడానికి మనం సంసిద్ధం. అదే రకంగా ఈ మధ్య కాలంలోనే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మన వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాళ్ళ శ్రీనివాసులు గారు కానీ పుట్టపర్తి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆమె కూడా మాట్లాడడం జరిగింది. వారికి మా ఎస్టీ సాధన కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా మా వాల్మీకిని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. వాల్మీకుల ఐక్యత. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, గత 6 నెలల నుండి మేము మా వాల్మీకి మహతి జయంతి అయిన తర్వాత
ఎస్టీ పునరుద్ధరణ రిజర్వేషన్ సాధన ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఒక కమిటీ ఫార్మ్ చేయలే, ఆర్గనైజేషన్ ఇది. అందరూ కూడగట్టుకుని బలగాన్ని కూడగట్టుకుని పల్లెల్లోపై కూడా గ్రామాలపై కూడా అక్కడ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర అంతా డిసైడ్ అయినాక టౌన్లో కమిటీ చేసుకుని ఒక పెద్ద ఎస్టీ ఆర్గనైజేషన్ తర్వాత ఒక మహాసభ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ ఇదిగా కమిటీ మేము చేసుకోలేదు. ఆ ఆర్గనైజేషన్ తరఫున మా టీం అంతా పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఎస్టీ ఆర్గనైజేషన్ ఈరోజు తొలి సమావేశం ఇది. మా టీం అందరూ కలిసి ఈరోజు తొలి సమావేశంగా సలహాలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క సూచనలు తెలుసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎస్టీ ఆర్గనైజేషన్ కోసం పనిచేయాలి, ఎవరు ఏ శక్తి మేర పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయాలి. దానికన్నా ముఖ్యంగా గత 60 సంవత్సరాల పైగా మన వాల్మీకి పూర్వ పెద్దలందరూ, వాల్మీకి ఎస్టీ కోసం పోరాటం యోధులందరూ పోరాడి వాళ్ళంతా ఆ తరం అంతా వెళ్ళిపోయింది. వాళ్ళు బతుకున్నారు లేదో చనిపోయి ఉంటారు అనుకుంటా. 60 ఏళ్ళ పైన పోరాటాలు అంతా వాళ్ళ తరం వెళ్ళిపోయింది. ఇదంతా సెకండ్ జనరేషన్ మరి, అంటే 2వ తరం మరి. ఈ తరం పోయినాక రాబోయే రోజులు ఇంకా 3వ తరం వాళ్ళు ఎస్టీల కోసం పోరాడు. ఏమని ఈ తరంలో ఉండే వాల్మీకి పోయే సోదరులందరూ పోరాడి సాధించుకుంటే తప్ప అది సాధ్యం కాదు. ఎస్టీ అనేది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ సంబంధం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ప్రతి బోయ జాతి బిడ్డలందరికీ ఒక బాధ్యత, అందరికీ సంబంధం. అది ఒక ఇక్కడ ఉండే వచ్చిన ఇక్కడ 60 మంది సభ్యులు కూడా సంబంధం కాదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, రాజుల వ్యాప్తంగా, పట్టణ వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా ప్రతి ఒక్క బోయ బిడ్డకి అదొక బాధ్యత. మనం 60 సంవత్సరాలుగా ఎంతోమంది రాజకీయ పార్టీలు ఓట్లు వేసినాం, అవునా లేదా? అన్ని పార్టీలకు ఓట్లు వేసినాం. వేసిన తర్వాత మనకి ఏమైంది? దీంతో ఎస్టీ సాధన తీసుకోలేదు, రాలేం మనకి. మన ఓటు వాళ్ళకి కావాలా, మన హక్కులు కానీ, మన జాతి హక్కులు కానీ ఈ పాలకులకు అవసరం లేదు. ఎందుకు? మనలో ఐక్యత లేదు. ఈ సమాజంలో మానవ జాతి తర్వాత అడవిలో ఉండే క్రూర మృగాలు కూడా ఒక ఐక్యత ఉంటాయి. ఏదైనా ఒక మృగానికి ఏమైనా దెబ్బ తాగిందంటే అన్ని కూడ కట్టుకుంటాయి. ఈ పక్షులు, కాకులు అయితేనేమి, పువ్వులు అయితేనేమి, మిగతా అవన్నీ ఒక ఐక్యమత. ఒక కాకి చనిపోయిందంటే 100 కాకులు వస్తాయి. ఎందుకు? వాళ్ళలో ఉండే ఐక్యత మనలో లేదు. మనలో ఈర్ష్య, ద్వేషము. ఒకడు ముందు పోయంటే మనం ఏ విధంగా లాగాలనేది. మనం వాడు ముందు పోతాడంటే మన జాతి కోసం ముందు పోతాడనుకున్నా, మన వాల్మీకి హక్కుల కోసం ముందు పోవాలనుకుంటే అది గమనించాలి. కొత్త రాష్ట్ర వాల్మీకి పెద్దలైతేనేమి, మన వాల్మీకి పోయే బిడ్డలైతేనేమి. ముఖ్యంగా ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా మన వాల్మీకి భోజన జాతి తరఫున ఎస్టీ హక్కులపైన ఎంతోమంది పోరాటం చేస్తున్నారు. రాజకీయ పరంగా అసెంబ్లీ సమావేశాలు అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి, ముఖ్యంగా అధిక శాతం పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఎవరంటే మనకి కాలు శ్రీనివాసరావు గారు, గౌరవ పెద్దలు, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు. వాళ్ళు పొలిటికల్ వాళ్ళు అనుభవంతో వాళ్ళు పోతున్నారు ఆ రూట్లో. మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక ముఖ్యమంత్రి దగ్గర తీసుకోపోతే, ఫైల్ తీసుకోకపోతే ఏం కాదు ఒక్కడే వస్తున్నారు కాళేశ్వరరావు గారు, మీలో మీ రాష్ట్రంలో బోయిలు ఎవరు లేరా అని ఆ ఫైల్ పక్కన పెట్టేస్తారు. మనం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పెద్దగా ఉద్యమ బాట పడితే అప్పుడన్నా నాకు ఒత్తిడి ఉంది, మా గ్రామానికి పోతే నిలదీస్తారు, మా పట్టణానికి పోతే రాజులు కాల్చి నిలదీస్తారు మా బోయే వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా మాకు సమస్య ఉంది, మాకు ఎన్నో సంవత్సరాలుగా నష్టపోయిన మా జాతి కోసం మీరు న్యాయం చేయాలని ఆయన ఫైట్ చేశారు. ఎవరి ఇంట్లో మనం ఉంటే ఎవరు చేశారు చెప్పు? ఆయన ఎంతవరకు పోరాడతాడు? ఆయనతో పాటు ఎంతోమంది పోరాట యోధులు, మన పెద్దలు కానీ, యూత్ కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నారు. వాళ్ళు కూడా మనం అభినందనలు తెలుపుకున్నాం. ఎందుకంటే వాళ్ళు పని పాటించి పెట్టి రోడ్లు వెంబడ